హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను కస్టమర్ కేర్ నుండి కాల్ చేస్తున్నాను. మీ క్రెడిట్ కార్డ్ ఆఫర్లో ఉంది సార్, తీసుకుంటారా? వద్దండి, నాకు క్రెడిట్ కార్డు, నాకు చదువు లేదండి. వద్దు. హలో సార్, మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చింది సార్, తీసుకుంటారా? వద్దండి, నిన్న కూడా చేశారు కదండి, వద్దని చెప్పాను కదా, వద్దు. లేదు సార్, మీకు ఇది మంచి ఆఫర్ సార్. మామూలుగా క్రెడిట్ కార్డ్స్ హోమ్ లేదా కార్ లోన్స్ మీద ఇస్తాం. బట్ మీకు మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, సివిల్ బాగుందని మీ క్రెడిట్ కార్డ్ని ఆఫర్ చేస్తున్నాం. మీరు అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు సార్. సరేనండి, అయితే తీసుకుంటానండి. ఇంకా ఏమైనా ప్రూఫ్లు కావాల్సి వస్తాయా? మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ ఫోటోని వాట్సాప్కి సెండ్ చేస్తే 2-3 రోజుల్లో కార్డ్ మీ ఇంటికి వచ్చిందండి. ఏంటోరా, ఎప్పుడప్పుడు కూడా పరిస్థితి బాగా దారుణం అయిపోతుంది. పొద్దున్న పిల్లలు వెళ్ళి చదువుకొని కష్టపడి వస్తున్నారు, వాళ్ళని కింద పడుకుంటున్నారు. ఉన్న మంచం ఏమో ఇరిగిపోయింది, వాళ్ళు కింద పడుకుంటే నాకు బాధ వేస్తుంది. ఎప్పుడప్పుడు కొనాలనుకుంటున్నాను, డబ్బులు వేసిపోయింది అవ్వట్లా, దానివల్ల కొనలేకపోతున్నా. అలాగా? అరే, మొన్నే కదా క్రెడిట్ కార్డ్ వచ్చిందని చెప్పావు, దాని మీద తీసుకోవచ్చు కదా. అవునరా, భలే గుర్చేసావు. ఇప్పుడు వెళ్ళి కొంటా. చాలా థాంక్స్ రా. అరే మామ, నాకు 10,000 కావాలరా, స్కూల్ ఫీజు కట్టాలి పిల్లలది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను రా, ఎక్కడ సర్దుబాటు కావట్లేదు, మళ్ళీ ఇచ్చేస్తాను రా మామ. నా దగ్గర లేవురా మామ, మొన్న మంచం కొన్నానని చెప్పా కదా, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సి వస్తే మొత్తం కట్టేశా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏం లేవురా, లేకపోతే నేను ఇచ్చేముండిగా. సార్, నేను కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నాను సార్. మీరు 5,000 డ్యూ ఉన్నారు సార్. రేపటి దాకా మొత్తం క్లియర్ చేయాలి. మీకు కాల్స్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు. రేపటితో లాస్ట్ డేట్ సార్. క్లియర్ చేయకపోతే మీ ఇంటికి నోటీస్ వచ్చింది, లేదంటే మీ సివిల్ని తగ్గించేస్తాం సార్. దీనివల్ల మీకు వేరే ఏ బ్యాంక్ నుండి ఎలాంటి లోన్స్ దొరకవు. అదేంటి మేడం, మొన్నే కదా మేడం అమౌంట్ ఇచ్చేసింది, మేము తీసుకునే మొత్తం కట్టేసాం కదా మేడం. లేదు సార్, డ్యూ చూపిస్తుంది సార్, మీరు కట్టాల్సింది. లేదు మేడం, మేము ఆల్రెడీ ఎంత అమౌంట్ తీసుకున్నామో అంత అమౌంట్ కూడా కట్టేసాం. మేమేం బ్యాలెన్స్ ఏం లేదు మేడం. లేదు సార్, కట్టాల్సింది ఉంది సార్, చూసుకొని రేపటిలో కట్టేయండి సార్. ఏముందిరా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏముందిరా, మన క్రెడిట్ కార్డు అమౌంట్ తీసుకున్నా, మొత్తం కట్టేశా. మళ్ళా కట్టు, లేదంటే నీ సివిల్ తీసేస్తాను, ఎక్కడ లోన్ పుట్టదని చెప్పి బెదిరిస్తున్నారా. ఇదేమన్నా, డబ్బులు కట్టేసిన మళ్ళీ కట్టమంటావేంది? నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇలాగే మా ఫ్రెండ్స్ ఒకటే అని ఇలాగే మోసపోతే కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి న్యాయం గెలిచాడు సార్. నువ్వు కూడా ఆ కోర్టుకు వెళ్ళు, ఖచ్చితంగా నీ న్యాయం జరుగుతుంది. అలాంటి కోర్టు కూడా ఉందా? అవునరా, నీలాగే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా, రూపాయి తేడా వచ్చినా మన కన్జ్యూమర్గా మన రైట్ అది కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయటం. మనకి తప్పకుండా న్యాయం జరిగిద్ది, నువ్వు కూడా కేసు వేయి. థ్యాంక్ యూరా, మంచి సలహా చెప్పావు. ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా అన్యాయం కానీ జరిగితే మనం అంత ముందు కస్టమర్ కేర్ మోసపోయాము, ఇక్కడ మోసపోయాము అనవసరం లేదు. మన కోసం ఒకటి ఉంది, ఆయన చెప్పిన దానికి వెళ్ళి మనం దాన్ని గెలిపించుకుందాం. మీరు కూడా పక్కాగా వస్తారని అనుకుంటున్నాను.